అదేవిధంగా మనం మెదక్లో చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజు నరసింహ సొంత జిల్లాలోని ప్రభుత్వ వైద్యుల విధుల నిర్వహణపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆసుపత్రికి రాకుండానే హాజరు నమోదవుతుండడం, వైద్యులు అందుబాటులో లేక రోగులు ఇబ్బంది పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితిపై మా ప్రతినిధి యాదగిరి మరిన్ని వివరాలు అందిస్తారు. యాదగిరి, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. అయితే ఈ వైద్యుడు నారాయణ హరి అనేది చాలా చెప్పుకొస్తున్నటువంటి నానుడి. వైద్యుడు అనేటువంటి ఒక డాక్టర్ని నారాయణుగా పోల్చేటటువంటి పరిస్థితి మన తెలుగు సంస్కృతిలో ఉంటుంది. అంటే అంతటి ప్రాముఖ్యత డాక్టర్కి ఇచ్చే పరిస్థితి మనం చూస్తాం. కానీ సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి మాత్రం అంత పూర్తిగా విరుద్ధంగా కనిపిస్తూ ఉంది. సంగారెడ్డిలో ఉన్నటువంటి డాక్టర్లంతా కూడా ఇప్పుడు చాలా వాళ్ళు ఒక గోల్మాల్ గోవిందంకాటలుగా పడుతున్నటువంటి పరిస్థితి మనకు తెలుస్తోంది. ఏదైతే సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఏదైతే డాక్టర్స్ ఉంటారో డాక్టర్స్ అంతా కూడా వాళ్ళు ఏదైతే వాళ్ళు హాస్పిటల్ రాకుండానే వైద్య సేవలు అందించకుండానే వాళ్ళు హాజరవుతున్నట్టుగా రిజిస్టర్లో సంతకాలు చేసి వాళ్ళు అటెండెన్స్ చేసుకొని వాళ్ళు లక్షలాది రూపాయలు కొల్లగొడుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద చూసుకుంటే కనుక సంగారెడ్డిలో ఉన్నటువంటి వైద్య ఆసుపత్రికి సంబంధించినటువంటి వివరాలని కూడా ఎప్పటికప్పుడు ఉన్నత స్థాయికి సంబంధించిన అధికారులు పరిశీలించాల్సి ఉంటుంది. కానీ ఇందుకు విరుద్ధంగా పూర్తి స్థాయిలో ఉన్నత స్థాయి అధికారులు కూడా పూర్తి స్థాయిలో విమర్శలు అంటే అర్హత్వం వహించిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఏ డాక్టర్ ఏ సమయానికి వస్తున్నారు, అసలు డాక్టర్ వస్తున్నారా లేదనేటువంటి కనీస పర్యవేక్షణ కూడా లేని పరిస్థితి సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో నెలకొందని మనం చెప్పొచ్చు. ఏదైతే ఏ కార్డియాకి సంబంధించిన డాక్టర్ విధులకు హాజరు కాకున్నా సరే అతను హాజరవుతున్నట్టుగా రికార్డులో ఉంటుంది. ఈ రికార్డు నేపథ్యంలో పూర్తి స్థాయిలో వాళ్ళకి జీతభత్యాలు లక్షల్లో వాళ్ళకు సొమ్ము చేసుకునే పరిస్థితి మనం చేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళంతా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో అటెండెన్స్ చేసుకొని అటెండెన్స్ నమోదు చేసుకొని ప్రైవేట్ హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్నటువంటి తప్పిదాలు చాలా ఓపెన్ గా జరుగుతున్న పరిస్థితి వేలోకి వచ్చిన సంఘటన ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే దొంగదారిన వాళ్ళ యొక్క సొంత వ్యాపారాలు చేసుకునే పరిస్థితి మనకు కనిపిస్తోంది. సంగారెడ్డిలో ఉన్నటువంటి ఈ పరిస్థితిపై ఇప్పటికే ఉన్నత అధికారులు విచారణ చేపట్టారు. అయితే ఏదైతే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఇలాకాలో దామోదర్ రాజనరసింహ ఇలాకాలోనే ఆయన క్యాంప్ ఆఫీస్ పక్కనే ఈ యొక్క తంతు జరిగినటువంటిది రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్యాసుపత్రిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి పరిస్థితులకు చెప్తున్నాయి. ఖచ్చితంగా దీనిపైన విచారణ జరిపించి ఉన్నత స్థాయి అధికారులంతా కూడా ఖచ్చితంగా ఎవరైతే హాస్పిటల్కు రాకుండానే అటెండెన్స్ విధులకు హాజరవుతున్నట్టుగా చెప్పుకొని లక్షలాది రూపాయలు ప్రభుత్వ సొమ్మును కొల్లగొడుతున్నారు, అందరిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనేటువంటి డిమాండ్ కూడా బలంగా వినపడుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం స్పందించి దానిపైన ఖచ్చితంగా విచారణ చేపట్టి ప్రభుత్వ ఆసుపత్రి పూర్తిగా ప్రజలకు సంబంధించిన ఆసుపత్రి కాబట్టి ప్రజల యొక్క ఆరోగ్యాలను కాపాడాల్సిన బాధ్యతను విస్మరించి దొంగదారిన సాలరీస్ కొట్టేస్తున్నటువంటి డాక్టర్ల పైన చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ ప్రధానంగా వినబడుతుంది. రైట్ యాదగిరి, మనం చూసుకున్నట్లయితే వైద్యులు హాస్పిటల్ కి రాకుండానే హాజరయ్యారని ఎలా నమోదు చేస్తారు? అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి వాళ్ళపై అధికారుల యొక్క స్పందన ఎలా ఉందనుకోవచ్చు? ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళు ఏదైతే హాస్పిటల్ తమ విధులను అంటే సిన్సియర్ గా తమ విధులు నిర్వహించాల్సిన డాక్టర్లు ఏదైతే సిన్సియారిటీ కోల్పోతున్నారో వాళ్ళు బాధ్యతాయుతంగా ఉండకపోవడం వల్ల, బాధ్యత రహితంగా వాళ్ళు వివరించడం వల్ల అటు ఏవైతే ప్రభుత్వ ఆసుపత్రికి తమ దిక్కని చెప్పి వచ్చేటటువంటి అనేక మంది రోగులు నిరుపేద సంబంధించిన రోగులంతా కూడా వాళ్ళు సరైన సేవలను పొందలేకపోతున్నారని చెప్పొచ్చు. వైద్య పరీక్షలు కూడా పూర్తిస్థాయి జరగట్లేదని చెప్పొచ్చు. దాంతోపాటు ఇది ఏదైతే ఈ గుర్తు చప్పుడుగా సాగుతున్నటువంటి ఈ యొక్క హాజరు పట్టిక ఏదైతే హాజరు నమోదు చేసుకుని అటెండెన్స్ చేసుకొని శాలరీస్ కొట్టేస్తున్న పరిస్థితి ఇటీవల రోగులు వాళ్ళ మాటలను చెప్పడం జరిగింది. దాన్ని ఆధారంగా చేసుకున్నటువంటి కొంతమంది ఉన్నతాధికారులు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అయితే రానటువంటి డాక్టర్లు ఎవరు ఉన్నారు ఏంటనే విషయం పైన ఇప్పటికే ఇంటెలిజెన్స్ ఆరాధిస్తోంది. కానీ దానిపైన పూర్తిలో విచారణ కూడా చేపట్టినట్టుగా మనకు తెలుస్తోంది. కాబట్టి మొత్తం మీద చూసుకుంటే ఏదైనా సరే వాళ్ళు చేసేటటువంటి ఏదైతే దొంగదారిన ప్రభుత్వ శాలరీస్ కొట్టేయడము, అదే అటెండెన్స్ మ్యానిపులేట్ చేయడం అటువంటి అంశాల పైన ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి, వారిపైన కేసు వేయాలి. అదేవిధంగా ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఉన్నతమైన సేవలు అందించాల్సినటువంటి ప్రభుత్వ డాక్టర్లు వాళ్ళ యొక్క
కనీసం బాధ్యత మర్చిపోయి ఆ రోగులకు అందుబాటులో లేకపోవడము, ఆ రోగులను పరీక్షించకపోవడం వంటి అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తమైన పరిస్థితి మనకు కనిపిస్తోంది. సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి వెళ్లి చూసినటువంటి ఈ భాగవతం మిగతా జిల్లాలో కూడా ఉంటుందనే అనుమానాలు లేకపోలేదు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అంశం చాలా సీరియస్ గా తీసుకొని సంబంధించిన వైద్య సేవలు అందించడంలో ముందు నడిచినటువంటి ప్రభుత్వ డాక్టర్ ఖచ్చితంగా వాళ్ళకు విధుల పట్ల అంకిత భావంతో పనిచేయాల్సిన అవసరం ఉందని మనం చెప్పొచ్చు. దాంతో పాటుగా ఈ యొక్క ఏది సిస్టమ్ సిస్టమ్ పైన ఖచ్చితంగా ఉన్నత అధికారులంతా కూడా ఎప్పటికప్పుడు పరిశీలన చేయాలి, పరిశోధన చేయాలి, పరీక్షించాలి. కాబట్టి ఖచ్చితంగా ఉన్నతమైన సేవలు సామాన్య పబ్లిక్ కి నిరుపేదలకు అందాలంటే కనుక ఖచ్చితమైన మానిటరింగ్ వ్యవస్థ ఉందని మనం చెప్పచ్చు. రైట్ యాదగిరి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.